నేను వస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే గంగా. ఏంటన్నయ్య ఇది? పొద్దున నీళ్ళు వదిలింది నువ్వా? అవునమ్మా, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. అసలేం జరిగిందో బయటకు వెళ్తే తెలుస్తుంది బావా. శివ, పద. పద. అమ్మా, ఏమైందమ్మా? ఏమోనయ్యా, ఉదయం నీళ్లు తాగిన దగ్గర నుంచి ఇలా వాంతులు చేసుకుంటూనే ఉంది. ఆ నీళ్ళల్లో ఏం కలిపారో బాబు, ఈ వాంతులు అసలు ఆగట్లేదు బాబు. బాబాయ్, ఏమైంది బాబాయ్? కడుపు నొప్పమ్మా, ఉదయం నుంచి వాంతులు. నా కూతురు ప్రాణాలు పోయేలాగున్నాయి బాబు. మీరేం కంగారు పడొద్దమ్మా, హాస్పిటల్ పదండి. పిన్ని, పిన్ని, ఏమైంది పిన్ని? పిన్ని, కడుపులో ఒకటే నొప్పమ్మా, పొద్దుటి నుంచి వాంతులు ఆగట్లేదు. ఏమైంది పిన్ని? రాత్రి భోజనం ఏమైనా తిన్నారా? పొద్దుటి నుంచి ఏం తినలేదమ్మా. ఉదయం నీళ్లు వదిలారు కదా, ఆ నీళ్లు తాగానంతే. అప్పటి నుంచి కళ్ళు తిరగటం, ఆయాసం, దగ్గు, కడుపులో నొప్పి అన్నీ వస్తున్నాయి. బావా, రే రమేష్, ఎక్కడున్నావురా? తొందరగా లక్ష్మి అత్త ఇంటి దగ్గరికి రా. న్యాయం చేస్తానని కాకమ్మ కబుర్లు చెప్పగానే ఊళ్ళో జనం అంతా ఓట్లేసి గెలిపించినారు. పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, జనాల్ని ఆసుపత్రి పాలు చేస్తున్నాడు గంగా. ఊరు వల్లకాడైతే ఉండదమ్మా. నా కొడుకు 10 ఏళ్ళు ప్రెసిడెంట్ గా ఉండాడు, 20 ఏండ్లు పంచాయతీ అధికారిగా ఉండాడు. కానీ ఏ రోజు ఎవరికి ఎట్లాంటి పరిస్థితి రాలా. జనాల జీవితాల్లో ఎలుగు నింపుతానన్నాడు, కల్తీ నీళ్లు దాగించే ఆసుపత్రి పాలయ్యేలా చేశాడు. ఏంటి గంగా ఇది? ఊరికి మంచి చేస్తానని ఊరి బాధ్యత నెత్తి మీద వేసుకున్నావు. ఇప్పుడు అన్యాయంగా కల్తీ నీళ్ళు వదిలి ఇంతమంది కడుపు కోత మిగిలిస్తావా? నీ వల్ల ఊళ్ళో జనాలంతా ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతున్నారు కదయ్యా. మా అమ్మాయి పరిస్థితి చాలా విషమంగా ఉందని డాక్టర్ గారు చెప్పారు. ఎన్నో నోములు నోస్తే గానీ కలిగిన బిడ్డ అయ్యా అది. దాన్ని కూడా పొట్టరు పెట్టుకున్నారు కదయ్యా. న్యాయం చేయాల్సిన నువ్వే ఇలా నేరం చేస్తే ఎలాగంగా? ఆపండి, ఆపండి, ఆపండి. మౌనంగా ఉన్నాడు కదా అని నిందా గంగా బావ మీద వేయకండి. చీమకు కూడా హాని చేయనివాడు ప్రజల ప్రాణాలతో ఎలా ఆడుకుంటాడు? అవును, మా అన్నయ్యకి మంచి చేయాలన్న ఆలోచన తప్ప ఇలాంటి కుట్రలు తెలియవు. ఇదెవరో కావాలని చేసి మా అన్నయ్యని ఇరికించాలని చూస్తున్నారు. చూసారా, ఇది అన్యాయాన్ని నిలదీస్తే ఆ గంగ సెల్లుల నేరం మనమే చేశామని చెబుతుంది.
అదెట్టా ఉండా ఉదయం ట్యాంకర్ దగ్గరికి పోయే నీళ్ళు ఇడిచిపెట్టింది ఎవరో తెలిస్తే నేరం ఎవరు చేసుండాడో తెలిసిద్ది కదా. ఆ కుర్చీలో కూర్చొని తీర్పు చెప్పాల్సిన వాడే ఇలాంటి అన్యాయం చేశాడంటే ఈ కేసుని కోర్టుకి తీసుకెళ్లాల్సిందే. పదగంగా. మా అన్నయ్యను తీసుకెళ్ళకండి. నిజంగా మా అన్నయ్యకే పాపం తెలీదు. ఇదంతా అన్యాయం, మోసం, కుట్ర. కావాలనే గంగా బావని తీసుకుని వెళ్తున్నారు. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నువ్వే ఇలా మాట్లాడకూడదు శివ. గంగను అరెస్ట్ చేయి. నేనెందుకు అరెస్ట్ చేస్తాను? అరెస్ట్ చేయను. తప్పో ఒప్పో తేల్చుకునేంత వరకు నా భర్తని ఎందుకు అరెస్ట్ చేస్తాను? లాస్ట్ టైం అయితే వెంకటపతి రాజు గారి విషయంలో నిజంగా తప్పు జరిగిందని అరెస్ట్ చేశారు. అసలు గంగా బావ నీళ్లల్లో ఏవైనా కలిపాడో లేదో నేను చూడలేదు. అయినా మీరంటుంది ఎంతవరకు నిజమై ఉంటుందో తెలియాలి కదా. అవన్నీ అక్కడ తేల్చుకోవచ్చు శివ. ముందు పద. సర్పంచ్ కాకముందు ఒకసారి అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు సర్పంచ్ అయ్యాక కూడా అరెస్ట్ అయ్యాడు. ఇది సిగ్గుచేటు కాదు? అక్కర్లేదు. నేనే వస్తాను.